సర్లేనా మాట్లాడనతో మాట్లాడు. నాగరాజు గారు లైన్లో ఉన్నారు, మాట్లాడు. అన్నా ఆ తమ్ముడు ఇప్పుడు క్వశ్చన్ తమ్ముడు ఏ ఊరు తమ్ముడు ఇది? నాగరాజు గారు ఎవరు మాది కర్నూలు. నాగరాజు గారు కర్నూలు. అయితే ఇన్స్టాగ్రామ్లో ఆయన ఏం పెట్టారంటే అమ్మ ఆ తమ్ముడు అట్లా కామెడీ పెట్టచ్చా? పెట్టచ్చు తమ్ముడు అసలు చెప్పు ఆయనకు మాట్లాడకుండా కాదు తమ్ముడు. ఇప్పుడు ఒక్క నిమిషం నాతో మాట్లాడు. మీరు ఏ ఊరు? కర్నూలు. నీకు నాకు పరిచయం ఉందా? లేదు లేదన్నా. నేను ఏదో పొట్ట తిప్పల కోసం నా తిప్పలు పడుకుంటూ మా అమ్మ మా నాన్న బతికించుకుంటూ నా కొడుకుని బతికించుకుంటూ నా రకాలుగా వీడియో పెట్టుకుంటున్నాను. మా అమ్మని ఆ రకంగా తిట్టాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చింది చెప్పు నాకు ఒకసారి. సారీ అన్న, తెల్లగా పెట్టినా. తెలవక కాదు తమ్ముడు, తెలవక పెట్టినోలే. అసలు ఎందుకు నా మీద నీకు ఎందుకు కోపం వచ్చింది? లేదు లేదు టైం లేదు. నీకు క్వశ్చన్ అడుగుతుంది తమ్ముడు. ఇప్పుడు నువ్వు నన్ను కామెంట్ పెట్టావు, ఓకే, నీ అమ్మ ఏదో పెట్టావు. నువ్వు ఎందుకు కోపం వచ్చింది నా మీద? నేనేం తప్పు చేశాను? నిన్నేమన్నా మనస్ఫూర్తిగా నీ కుటుంబాన్ని కానీ మీకు ఏమన్నాను? నాదే తప్పులేనా? నాదే తప్పైంది. అరే తప్పు నీదే తమ్ముడు. ఓకే, నువ్వు నా నుంచి నీకేం నచ్చదో చెప్పాలిగా నాకు. నా వీడియో చూస్తుంటాను. ఆ టైం లేదు నాకు, తెల్లక అన్నాలేనా తెలియదు. నా వీడియో చూస్తుంటాను. చూసాను ఆల్రెడీ, నేను చూసాను వీడియోలు. 2 వీడియోలు చూసావు. 2 వీడియోలలో నీకు ఏం నచ్చలేదు? అసలు నాకు ఇన్స్టాగ్రామ్ తెలియదన్న. ఫస్ట్ ఏమంటే అట్లా చూసుకుంటా పోతా కానీ నాకు తెలియదన్న. ఫస్ట్ తెలియదు కానీ మరి నువ్వు ఆ రకంగా కామెంట్ పెట్టడం వల్ల నీకేం లాభం వచ్చింది? ఏం లేదు నీకేం లాభం వచ్చింది చెప్పు. నీకు ఏం లాభం వచ్చింది? ఒక మనిషిని, ఒక అమ్మని తిట్టడం వల్ల నీకేం లాభం వచ్చింది? ఏం లేదన్న, ఏం లాభం రాదులే. మరి ఎందుకు తిట్టావు? నాకు నువ్వు తిట్టిన రీజన్ కావాలి. నీ వీడియో నచ్చలేదా? నిన్ను కోపం వచ్చిందా? నువ్వు అంటావు నచ్చలేదా? నీ వీడియో నచ్చలేదా? నువ్వంటే నాకు అసహ్యమా? లేకపోతే నేను అన్న నాకు అది కావాలి. ఏం లేదులేనా, తప్పైంది. కానీ తప్పైందా? ఊకు తప్పైంది కాదు తమ్ముడు. ఎందుకు తిట్టావా అడుగుతా. నేను అట్లా కాదు తమ్ముడు. ఇప్పుడు నేను కొట్టానంటే ఎందుకు కొట్టావు? నీ కూర నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు అన్నావు. నువ్వు నన్ను ఒక మాట అన్నావు, ఎందుకు అన్నావు? ఆ టైంలో నువ్వు నాకు నీ అమ్మ అని బూతు తిట్టావు కదా, నన్ను ఎందుకు తిట్టావు? అది కావాలి రీజన్. కాదురా, ఏమన్నా తాగింటివారా? ఆ రోజు తాగి ఏమన్నా పెట్టినావా? తప్పైందని చెప్పురా. దానికి ఏమి నాకు అర్థం కాలేదు. ఎందుకురా అటువంటి మాటలు నేర్చుకున్నావు నువ్వు? అన్న తప్పైంది లేదా చెప్పాను అన్నకి. తప్పైంది కానీ అన్న ఇప్పుడు ఒక విషయం చెప్తాను. నా మధ్యలో ఉన్నాను. నీ పేరేం పేరు నాకు తెలియదు. నా పేరు రాజన్న. ఇప్పుడు ఆ కామెంట్ నేను స్క్రీన్ షాట్ తీశాను, అకౌంట్ స్క్రీన్ షాట్ తీశాను. పోలీస్ స్టేషన్లో ఇస్తే ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ అకౌంట్ పిల్లగాడు ఈ కామెంట్ పెట్టాడని పెడితే రేపు మీ గ్రామంలో మీ సర్పంచ్ గారికి రాలేకనా ఆయన పరిస్థితి ఏంది? ఆయన జీవితం ఏంటి? వాళ్ళ భార్య, కొడుకు, పిల్లలు, వాళ్ళ దృష్టిలో ఆయన పరిస్థితి ఏంది? నేను బ్యాడ్ కామెంట్లు నాకు పెడుతుంటారండి, బ్యాడ్ కామెంట్లు నాకు పెడుతుంటారు, కానీ ఈ రకంగా పెట్టలేదండి చాలా మంది ఎవరు కూడా. అయితే మ్యాటర్ ఏంటంటే అండి, నేను పొట్ట కూటి కోసమే నాకు వీడియోలు పెడితే నాకు రూపాయలు వస్తున్నాయనే ఉద్దేశంతో పెడుతున్నాను తప్ప ఎవరిని ఇబ్బంది కాదు. నచ్చకపోతే బ్లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు నచ్చకపోతే బ్లాక్ చేసుకోవచ్చు సార్, బ్లాక్ చేసుకోవచ్చు, వీడియోలు రాకుండా చేసుకోవచ్చు. కానీ ఈ రకంగా కామెంట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా సార్? కరెక్టే నారాజు గారు. విషయం ఏంటంటే, నేను మామూలుగా మిమ్మల్ని చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నా నేను, అంటే మీ వీడియోల పరంగా. తమ్మునికి తెలియదేమో కానీ నేను ఇట్లా పని నారాజు అంటే నాకు ఎవరు అనుకున్నా. నేను ఈ వీడియోలు చూస్తుంటాను నేను, ఎందుకంటే మీరు కూడా పవన్ కళ్యాణ్ అభిమాని అని తెలిసింది నాకు. ఓకే, ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని. నేను ప్రజెంట్గా పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ అని కాదు చెప్తున్నా నేను, మామూలుగా నీ గురించి చెప్తున్నా. వానికి తెలియదని వాడు కూడా వినాలని చెప్తున్నా. నారాజు గారు ఎప్పుడు కూడా తప్పుడు వీడియోలు చేయడు. ఆయన ఏదో ఆయన పొలం పని చేసుకుంటాడు, ఆయన వ్యవసాయం చేసుకుంటూనే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూనే మళ్ళీ వీడియోలు చేసుకుంటుంటాడు. ఇది ఆయన ప్రొఫెషనల్. అటు ఆయన వ్యవసాయం చేసుకుంటాడు. వాడు వినడానికి చెప్తున్నాడు మీకు, ఆయనకి తెలియదు అనమాట ఏమి. ఆయన తరపు నుంచి కూడా నేనే క్షమాపణ అడుగుతాను, ఎందుకంటే మీ గురించి నాకు తెలుసు. లేదు తమ్ముడే కదా, ఎందుకు ఇంత ఇష్యూ? వాడి కూడా తెలియదు, చెప్తున్నా నేను. లేదండి నారాజు గారు, ఇలా ఏమి రిపీట్ కానీ. సరే అన్న, ఇంకో విషయం ఏంటన్నా, నువ్వు చెప్పావు కాబట్టి దయచేసి నాకు కామెంట్ పెట్టాడు. ఇంకో విషయం ఏంటంటే, లేడీస్కి అదే విధంగా కామెంట్ పెట్టాడు, వాళ్ళు ఊకోరు, జాగ్రత్త చెప్పు అట్లనే. అదే మన మగవాళ్ళం కాబట్టి మనం సర్దుకుపోయినా మధ్యలో మీరు వచ్చి మాట్లాడారు, సరే ఓకే, వాడి క్షమ తప్పైందన్నాడు, ఓకే. కానీ ఆడవాళ్ళు ఒప్పుకోరన్న తప్పైందన్నా తెలుసా?
అది కేసు పెడితే వేరే ఫైల్ కేసు అవుతుందని కూడా తెలుసు నాకు. అది సైబర్ క్రైమ్ పెడితే ఎట్లుంటుంది నా పరిస్థితి? నేను అందుకే వాళ్ళకి వివరించిన, ఏందిరా పెట్టేది పెద్ద విషయం కాదురా, పెట్టి తప్పించుకునేది. అది తర్వాత దాన్ని పట్టించుకొని కేసు దాకపోతే చాలా ఇబ్బంది పడతామని చెప్పిన వానికి ఆల్రెడీ. పట్టించుకోనంత వరకు ఏం కాదు, ఒకవేళ నేను పట్టించుకుంటే పరిస్థితి ఏంది? అదే చెప్తున్నానే వానికి, అంటే ఆయన లైఫ్ ఆగం అవుతుంది. ఇప్పుడు నా వల్ల ఇప్పుడు నేను మ్యాటర్ ఎందుకు ఫోన్ చేయించానంటే, నాకు పెడితే పెట్టాడు ఓకే వదిలి లైట్ తీసుకుంటా, కానీ ఆడవాళ్ళకి పెట్టాడు అనుకో ఇదే రకంగా తాగినప్పుడు తలగా పోసుకున్నప్పుడు పిల్లగాళ్ళు కుటుంబం అమ్మ నాన్న అంతా జైలు చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చిందన్న. అర్థం చేసుకొని బుద్ధి చెప్పుకో, ఓకేనా? విజయ్ వింటున్నావు కదా అన్న చెప్పినది వింటున్నావు. ఆయన సరే నేను మనమంటే జెంట్స్ ఇట్లా లేడీస్ కూడా రిపీట్ కావద్దు, ఎవరికి రిపీట్ కాదురా, జెంట్సే కాదు అవన్నీ కాదు, ఎవరికి రిపీట్ కాదు. మనకు అవసరం నచ్చలేనా వీడియో పైకి కొట్టేసి అంతే. ఇప్పుడు లక్ష వీడియోలు వస్తుంటాయి, నచ్చపో పక్కన పెట్టాయి. తమ్ముడు జాగ్రత్త, ఓకేనా? తప్పైందన్నా అని చెప్పాను. ఓకే 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 తమ్ముడు, కాకపోతే జాగ్రత్త, ఓకేనా? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.